తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ కొడుకుల సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్ష మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధ, శుక్ర, శని, రాహులు, అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. వృత్తి ఉద్యోగాల పరంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా లోనవుతారు. ప్రమోషన్స్ వస్తుంది అనుకున్న చోట నిరాశ ఎదురవుతుంది. వచ్చింది అనుకున్న ఉద్యోగం వెనక్కి తిరిగి వెళ్ళడం, H1B వీసాలో ఇబ్బందులు రావడం, గ్రీన్ కార్డు విషయంలో ఇబ్బందులు రావడం అనేవి తలెత్తుతాయి. అలాగే సహోద్యోగులతోటి విరోధం వచ్చే అవకాశం ఉంది. మనం చక్కగా మాట్లాడినా కూడా విరోధంగానే ఉంటుంది. ఏం మాట్లాడినా తప్పుగా ఉంటుంది. అది ఉద్యోగంలో కావచ్చు, ఇంట్లో పిల్లలతో కావచ్చు. పిల్లల పట్ల మీరు ఎంత ప్రేమగా చూసినా సరే వారు మిమ్మల్ని విరోధంగానే చూస్తారు. ఎందుకు ఇలా అవుతుంది, ఏంది జరుగుతుంది ఇలాగా అనే బాధ ఎక్కువగా ఏర్పడుతుంది. అయితే ఏది ఏమైనా సరే పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అది వారి భవిష్యత్తు కోసం అని చెప్పి ఎక్కువగా గ్రహిస్తారు కూడా. అలాగే ఒక వ్యాపారం ప్రారంభించాలని ముందుకు వెళ్తారు, అది వెనక్కి వెళ్ళడం ఉంటుంది. వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి సమస్య పోయే విధంగా పరిష్కరించుకోగలుగుతారు. అయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీ మనోధైర్యాన్ని మీరు కోల్పోరు. ఆ ధైర్యంతో మీరు ముందుకు సాగుతారు. ఏదైనా పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఏలినాటి శని ఉన్నా భగవంతుడు చూస్తాడు. మనకెందుకు, మన పని, మన కర్మ, మన కర్తవ్యం నిర్వర్తించాలి అనే ధోరణితో మీరు ఉంటారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో వ్యాపార పరంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. చేదాకా వచ్చిన ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళడం జరుగుతుంటాయి. అయితే కష్టే వెళ్ళినట్టుగా శని స్తోత్రాన్ని ఎక్కువగా పఠించి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కూరగాయల వ్యాపారస్తులకు, వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, హోటల్స్కి కొంతవరకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్టు ప్రారంభించాలి లేదా ఉద్యోగ ప్రయత్నం చేయాలి అని అనుకుంటారు. ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటారు, మధ్యలో ఆగిపోతుంటారు. ఇటువంటి ధోరణి ఎక్కువగా ఏర్పడుతుంటుంది. అయితే మనస్సంకల్పంతో మీరు ఏదైనా సాధించగలరు. మీకున్న ధైర్యం మీ ఆత్మస్థైర్యమే. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు, మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు వీరికి అనుకూలిస్తాయి. అయితే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అయితే ఎప్పటి నుంచో వస్తున్న ఉద్యోగం చేతి దాకా వచ్చి చేజారిపోతుంది. అయితే ఏదైనా మన మంచికే, దాని తర్వాత మంచి ఉద్యోగం వీరికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉన్నా కూడా అవి ఈ వారం సమస్యపోతాయి. ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే ఒక సంబంధం చేదాకా వచ్చి చేజారిపోయినా మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి, మనస్పర్ధలు లేకుండా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే ప్రతిరోజు శని స్తోత్రం, దుర్గాదేవి అష్టోత్తరం పండించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఏ పనైనా సరే నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ మాట మీరు అన్నట్టుగానే ఉంటారు. అలా ధోరణిలోనే ఉంటారు కాబట్టి ఏ చిన్న విషయమైనా సరే ముందుకు వెళ్తుంది. ఒక పని సాధించాలి అన్న పట్టుదలతోటి మీరు గట్టిగా శ్రమిస్తారు కూడా. ఎవరో ఏదో అన్నారు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, మీకేమీ రాదనడం, లేదంటే మీకేమీ తెలియదనడం, మీరేమీ చేయలేరనడం, ఇటువంటి మాటలు
బంధువర్గంలో కావచ్చు, అలాగే మిత్రవర్గంలో కావచ్చు జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరు ఎన్నన్నా సరే మీ ధోరణిలో ఏ మార్పు లేకుండా కస్టేఫలెంట్గా మీరు కష్టపడి పైకి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే ఒకరు చెప్తే మీరు వినే రకం కాదు. అయితే చెప్పిందని మీరు వింటారు కానీ ఆచరణ చేయరు. ఆచరణ చేయకుండా మీకు ఏది నచ్చితే అదే చేస్తారు. ఆ ధోరణిలోనే మీరు ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో అవి మేలు చేకూరుతుంది, కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కూడా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక ఆలోచించి ముందుకు వెళ్ళండి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది, ఎప్పటి నుంచో ఒక స్థలం కానీ ఇల్లు కానీ అమ్మాలనుకుంటారు, అది ఈ వారం నెరవేరుతుంది. అది వచ్చిన ధనంతో ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే భావనకి ఏర్పడుతుంది. అలాగే వ్యాపార నిమిత్తం వ్యాపారాన్ని విస్తరించాలి అనే యోచన చేస్తారు. ఏదేమైనా సరే నలుగురితో పాటు కాకుండా మన ఓన్గా కష్టపడాలి, మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి నలుగురిలోనూ అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం కంటే వ్యాపారం చేస్తే మేలు అనే ధోరణికి వస్తారు. అలాగే చిన్నగా ఒక వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు. అది ఈ వారం కొంతవరకు సానుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. సరే, ఫైనాన్స్ పరంగా మటుకి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు చూసుకుని వెళ్ళడం, చాలా సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి ప్రయారిటీ ఇవ్వండి. భూమి కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశాలు గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే వీసాకు సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఉంటాయి. విదేశాల్లో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కొంత గడ్డుకాలం చెప్పచ్చు. డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఒక మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, అంతా బాగుంది అని అనుకుంటారు, అది ఇబ్బంది పెట్టడం కూడా ఉంటుంది. అయితే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే విషయంలో మటుకి తొందరపడి నిర్ణయాలు కాకుండా ఫ్రెండ్స్ని కనుక్కొని పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పాలయ్యే అవకాశం కూడా లేకపోలేదు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు గొప్పల కోసం వెళ్ళి అబాస్ పాలు కాకుండా చూసుకోవాలి. అన్నీ మీకు తెలుసు, కానీ ఒక్కొక్కసారి ఆతురతో అనుకోవచ్చు, లేదంటే ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు మీరు బాగా సమర్థవంతులు, మీరు నిర్వహించగలరు అనే మెప్పు కోసం చేసి మిమ్మల్ని ముంచే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇటువంటి విషయాలు మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనప్పటికీ భగవత్ సంకల్పం వల్ల కొన్ని మంచి పనులే జరుగుతాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. మంచి స్థలం కానీ బంగారు కానీ కొనుగోలు చేస్తారు. ఈ రాశివారు ముఖ్యంగా దుర్గాదేవి అష్టోత్తరం చదవడం చెప్పదగినది. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి. కుబేర కుంకుమతో పూజించడం వల్ల ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం కొంతవరకు మనకు ఉండి దాని పరంగా మనకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి వస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అలాగే బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వర్తిస్తారు. భూమిని కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువగా సేవింగ్స్ చేస్తారు. మీకున్న పట్టుదలతోటి ఎవరినైనా మెప్పించగలరు. అయితే ఉద్యోగంలో మటుకి కష్టపడిన దానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. ధనం తక్కువ ఉన్నా మీరు సమర్థవంతులు, ఏదైనా పని చేయగలరు అనే కంపెనీలో మటుకి మీ పేరు చాలా బాగుంటుంది. అటు మిత్రుల సహాయ సహకారాలు కావచ్చు, ఇటు హైవేర్ మేనేజ్మెంట్ కావచ్చు, మీకు తోడుగాను ఉంటారు వీళ్ళు. కాబట్టి ఇటువంటి విషయాలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఉన్న ఉద్యోగంలో మారాలనుకునే వారికి మటుకి కొంతకాలం వేచి ఉండడం చెప్పదగినది. తద్వారా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే వీరు వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తారు. అయితే వీరికి భాగస్వామి వ్యాపారం కలిసి వస్తుంది. వ్యాపారం నిమిత్తం ఒక మంచి పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడం చెప్పదగిన సూచన. ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇబ్బంది పడే కంటే ఏదైనా సరే డాక్యుమెంట్స్ విషయం కావచ్చు, పార్ట్నర్ విషయం కావచ్చు, కరాఖండిగా ఉండి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సినీ ఫీల్డ్లో ఉన్నవారికి, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్, హోటల్ మేనేజ్మెంట్ ఉన్నవారికి, రియల్ ఎస్టేట్, అలాగే
చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు వీరికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. మంచి లాభాలు కూడా ఉన్నాయి. అలాగే వివాహం కాని వారికి ఒక మంచి సంబంధం ఈ వారం వచ్చే అవకాశం ఉంది. త్వరలో వీరికి వివాహం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మంచి సంబంధం చూసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. అయితే సంబంధాలు చూసినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. అయితే కొంత బద్ధకం కూడా వీరికి ఏర్పడుతుంది. వీరు చదివేది తక్కువ అయినా కానీ పరీక్షల్లో మటుకి బాగా రాణిస్తారు. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఏమైనా ఉంటే కనుక వాటికి అప్లై చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. అయితే ఉద్యోగంలో మార్పులు కొన్ని చోటు చేసుకుంటాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆరోగ్యపరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సలహాలు, సూచనలు జీవిత భాగస్వామితోటి చర్చించి ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి వివాహం యోగం ఉంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అలాగే తల్లిదండ్రులతోటి చిన్నపాటి విభేదాలు కానీ లేదా దూరం అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తోంది. వీరు కొంత కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే గణపతికి ప్రతిరోజు గణపతి గకారక అష్టోత్తరం పండించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వీసా వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. వ్యాపార పరంగా మంచి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ సందర్శిస్తారు. ఖర్చుని అదుపులో ఉంచుతారు. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఇటు ఉద్యోగంలో కూడా మీ స్థానం పదిలంగా ఉంటుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే మీ స్థానాన్ని ఎవరు కదిలించలేరు. అలాగే ఒక నూతనమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారు. ఒక స్థిరాస్తికి సంబంధించిన కోర్టులో పెండింగ్ ఎప్పటి నుంచో ఉన్న స్థిరాస్తి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార నిమిత్తమై విదేశాలకు వెళ్ళాలని, లేదా అక్కడ ఉద్యోగం చేయాలని, వ్యాపారం చేయాలని చూస్తారు. వ్యాపార పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఒక అనుకోని ప్రాజెక్టు ముందుకు వెళ్ళడం అది మీకు సంతోషకరంగా ఉంటుంది. భూమిని కొనుగోలు చేస్తారు. వాహన యోగం ఉంది. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. షేర్ మార్కెట్కి దూరంగా ఉండాలి. అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో రాక ఇబ్బంది పడుతున్న వారికి మటుకి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అలాగే సినీ ఫీల్డ్లో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్, చార్టెడ్ అకౌంట్స్, ఫాస్ట్ ఫుడ్, ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి, డెర్మటాలజిస్ట్, కాస్మెటిక్స్ ఈ రంగం వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే అవి ఈ వారం తొలగిపోతాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదవాలనుకునే వారికి చాలా బాగుందని చెప్పచ్చు. అయితే కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల వెనకబడ్డం కానీ, డాక్యుమెంట్ విషయంలో ఇబ్బంది కానీ ఉంటుంది. వాటిని మీరు పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన యోగం ఈ వారం శుభసూచకం అని చెప్పవచ్చు. ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయాలని యోచిస్తారు. అది ఈ వారం నెరవేరుతుంది. అయితే కొంత ఆరోగ్యపరంగా మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపుకు సంబంధించింది, గ్యాస్ట్రిక్, అసిడిటీ, స్కిన్కి సంబంధించింది, మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరం అందించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా వినడం లేదా చదవడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వీరు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం కానీ రూపు కానీ ధరించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శనివారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వ్యాపార పరంగా మంచి లాభాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటుంది. ఉన్నత పదవులు వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ప్రభుత్వ పరంగా ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రమోషన్ వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు పదవి లభించే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా స్థానచలనం ఏర్పడుతుంది. ఈ ఉద్యోగం మారాలి అని అనుకుంటారు. ఉద్యోగంలో ఎంతకాలం చేస్తాం, ఎంతకాలం ఉంటాం అన్న ఒక భావన ఏర్పడుతుంది. అయితే ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడం లేదా ఇంతకంటే మంచి ఉద్యోగం వస్తేనే మారండి, లేకపోతే ఈ ఉన్న ఉద్యోగంలోనే కంటిన్యూ చేయడం చెప్పదగినది. అలాగే భూమికి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తారు. పేరు ప్రఖ్యాతులు కూడా లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. భాగస్వామి వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అయితే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. లేకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. వీరికి ₹1 వచ్చిందంటే ₹2 నుంచి ₹3 ఖర్చు ఉంటుంది. అది ఎలా ఖర్చు అవుతుందో తెలియదు, కానీ ఖర్చు అవుతుంది. సో వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ శని ప్రారంభమైంది. అయితే అష్టమ శని అందరికీ భయపడుతున్నట్టుగా ఉండదు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఆరోగ్యరీత్యా మన వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రతిరోజు శివనామ స్మరణ చేయడం, శని స్తోత్రం పఠించడం, అలాగే శివుడికి వీలైనంత వరకు ప్రతి వారం అభిషేకం చేయించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే మనకి కాలం కలిసి రానప్పుడు భగవద్నామస్మరణే ముఖ్యమైనది. భగవద్నామస్మరణ ఎంత చేస్తే మన బాడీలో అంత పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అయిందంటే అప్పుడు మనం ఏ పని చేసినా సరే సవ్యంగా ఉంటుంది, సక్రమంగా ఉంటుంది, శుభ ఫలితాలను ఇస్తాయి. మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా వెళ్తుంది. మనోధైర్యం పెంచుకోవడానికి మనకు ఒక సాధన కావాలి. ఆ సాధన ఏంటి అంటే మంత్రబలమే. ఏదో ఒక మంత్రం, శివనామస్మరణ కావచ్చు, కులదైవం కావచ్చు, ఏదైనా సరే ఒక మంత్రాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి. ఇది నేను చెప్పింది కాదు, మన పెద్దవాళ్ళు చెప్పింది. మంత్రానుష్ఠాన వాళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం మన కర్తవ్యం. కాబట్టి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తుంటాయి, వెళ్తుంటాయి. వాటిని పక్కన పెట్టి దైవారాధన చేయడం ముఖ్యం. లేకపోతే మనమే గొప్ప, మనకి అవసరం లేదు, మనం ఏ కష్టం చేసినా సరే ఏం చేసినా మనకే నెగ్గుతుంది అనుకోవడం, అది కూడా ఉంటుంది ధోరణి. అయితే ఆ ధోరణి అందరికీ కొంతమంది మేలు చేస్తుంది, కొంతమందికి అహంకారం, కొంతమందికి ఇబ్బంది కూడా పెడుతుంది. బంధువర్గంలో నెగిటివ్గా వెళ్ళడం లేదా మిత్రవర్గంలో కావచ్చు శత్రువర్గం మీపై విజయం సాధించడం ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి ప్రస్తుత అష్టమ శని దశలో మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి వివాహం చేయాలని యోచిస్తారు, మంచి సంబంధం కుదురుతుంది. అయితే చేతిదాకా వచ్చిన సంబంధం చేజారిపోతుంది. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో తెలియదు. సో వీటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సినిమా రంగాల వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం లేదా వెన్నుపోటు పడడం జరుగుతుంటుంది. వచ్చిన అవకాశాలని ఎవరికి చెప్పకుండా మీకు మీరుగా సంప్రదించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే వ్యాపార నిమిత్తం విదేశాలు అనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడడం కాకుండా నిదానంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. పెద్దవాళ్ళని ఎదిరిస్తే పుట్టుగతులు కూడా ఉండవు. అన్నీ మనకి బాగున్నాయి, మనం పైకి ఎదుగుతున్నాం అన్న అహంకార ధోరణి మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటివి పక్కన పెట్టి చదువు మీద శ్రద్ధ చేసుకుని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని స్థిరాస్తిని అమ్మవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే అమ్మేటప్పుడు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు అమ్మితే బాగుంటుందా లేదా కొంతకాలం వేచి ఉండడమా అనే
నిర్ణయం మటుకి జీవిత భాగస్వామితో సలహాలు సూచనలు తీసుకుని, అదే ఇంట్లో పెద్దవాళ్ళతో సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. స్థిరాస్తుల విలువ కూడా పెరుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే వీరికి ఈ వారం అనుకూలించే విధంగా గోచరిస్తోంది. సంతానపరంగా ఇబ్బందులు ఏమైనా ఉన్న వారికి ఇబ్బందులు లేకుండా మంచి సంతానం కలుగుతుంది. అలాగే శుభవార్త కూడా వింటారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. కుదిరితే ప్రతి వారం శివాభిషేకం చేయండి. ప్రతిరోజు శివనామస్మరణ చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ఏ పని చేపట్టినా విజయం వీరిదే ఉన్నట్టుగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే ఆ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అలాగే విద్యలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి విద్యా సాధన కూడా చేయగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. స్థిరాస్తి విలువ పెరుగుతుంది. అలాగే ఒక స్థలం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మంచి స్థానబలం ఏర్పడుతుంది. పేరు ప్రఖ్యాతులతో పాటు ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. అలాగే వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ ఈ రంగంలో ఉన్నవారికి, ట్రావెల్ ఏజెన్సీ వారికి, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్ మేనేజ్మెంట్ వీరికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కోర్టు వ్యవహారం సంబంధించి ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, అది ఈ వారం పరిష్కార దిశగా నడుస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. సంతానపరమైన విషయాలు చాలా బాగున్నాయి. ఈ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతాన అభివృద్ధి బాగుంటుంది. మంచి సంతానం కలుగుతుంది. సంతానమై ఒక మంచి విషయాన్ని ఈ వారం వినే అవకాశం గోచరిస్తుంది. ప్రేమ వివాహాలకు సంబంధించి కొంత దూరంగా ఉండాలి. పెద్దవాళ్ళ మాట కాదనకుండా వివాహం చేసుకుని ముందుకు వెళ్దాం అనుకునే వారి కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. అలాగే విద్యార్థులు వీసాకు సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ యానం వీరికి ఉంది. విదేశాలకు వెళ్ళి వైద్య వృత్తి కానీ ఎంఎస్సీ కానీ చేయాలని చూస్తారు. వారికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఈ వారం సానుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ఆరోగ్యమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే నలుగురితో పాటు నారాయణ అంటూ నలుగురితో పాటు మనం కలిసి వెళ్ళాలి. మనం ఇలాగే వెళ్తాం, నేను ఒంటరిగానే ఉంటాను, నేను ఒంటరిగానే వెళ్తాను, నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అనే ధోరణి మీకు ఉంటుంది. ఆ ధోరణి పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మీకున్న తెలివితేటల్ని నలుగురికి పంచి నలుగురితో పాటు మీరు ఉండడం చెప్పదగినది. తద్వారా మీకు అందరి సపోర్టు మీకు ఉంటుంది. దాంట్లో రాజకీయాల్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు మంచి సహాయ సహకారాలు ఉండి మీరు అందరిలోనూ మీరే ముందుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఒక వాహనం కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటారు, అది ఈ వారం నెరవేరుతుంది. అయితే ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నా కూడా ఆరోగ్యం మటుకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అంతే. అలాగే ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మంచి శుభ సమయం అని చెప్పచ్చు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ప్రమోషన్స్ కావచ్చు, ఫైనాన్స్ పరంగా కావచ్చు, లేదా ఆగిపోయిన కన్స్ట్రక్షన్ కావచ్చు, ఈ వారం వీరికి చాలా బాగుంటుంది. వ్యాపార నిమిత్తమై ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటారు. మంచి లోన్ కానీ లేదా పార్ట్నర్స్ కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. గత కొంతకాలంగా వ్యాపార నిమిత్తమై, ఉద్యోగ నిమిత్తమై ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఈ వారం నుంచి కొంతవరకు ఉపశమనం ఉంటుంది. అలాగే
బంధుమిత్రులతో కలిసి సరదాగా ఆనందంగా గడుపుతారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. తద్వారా ఆ సమయంలోనే పిల్లలకు సంబంధించి మంచి సంబంధం కుదురుతుంది, ఎంతగానో సంతోషపడతారు. ఇది ఒక శుభసూచకం అని చెప్పచ్చు. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం చాలా బాగుందనే చెప్పాలి వీరికి. అలాగే వ్యాపారంలో కొన్ని పనులను త్వరగా పూర్తి చేస్తారు, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. ఒక స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు, లోన్ మంజూరు అవుతుంది. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు కూడా. వ్యాపార నిమిత్తమై వ్యాపారాన్ని విస్తరింపజేస్తారు. ఏ చిన్న విషయాన్ని సరే మీకు మీరుగానే పట్టించుకుంటారు. ఎందుకంటే మనం ఒక మాట విని మోసపోయాం, మనం ఇంకా మోసపోవద్దు, మనం ఇలాగే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, మన సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి, ఏదైనా భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్దాము అనే ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. అది మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే బయట వాళ్ళ మాటలు విని, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అది మనకు మంచి చెప్తున్నారో చెడు చెప్తున్నారో తెలియదు. కొంతమంది స్నేహితులు ఉంటారు, మీ మేలు కోరి చేస్తారు. కొంతమంది మీరు మునిగిపోవాలని చూస్తారు. మంచి స్నేహితులు ఎవరో చెడు స్నేహితులు ఎవరో అది మీకు గ్రహించలేదు. ఎందుకంటే అందరూ మన వాళ్ళే, అరే అందరికీ మనం సహాయం చేస్తున్నాం, రేపు పొద్దున మనకు ఆదుకుంటారు అని మీకు ఉండదు. మన సహాయం చేయడం వరకే మీ బాధ్యత ఉంటుంది. వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వకపోయినా మీరు అడిగే పరిస్థితి కూడా ఉండదు. సరే మన వాళ్ళకి తర్వాత ఇస్తారనుకుంటారు, కానీ వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వరు మీకు. అవసరానికి ఆదుకునే వాళ్ళకు స్నేహితులు, ఆదుకునే వాళ్ళు స్నేహితులు కూడా కాదు. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎవరి స్నేహితులు, ఎవరు మేలు కోరేవాళ్ళు, ఎవరు చెడు చేసేవారు మీరు గ్రహించాలి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్యవృత్తులు ఉన్న వారికి చాలా బాగుందని చెప్పచ్చు. అయితే చదువు మీద మటుకి చాలా శ్రద్ధ తగ్గుతుంది వీళ్ళకి. ఏదో చదువుదాంలే, ఏదో ఎగ్జామ్ పాస్ అవుదాం, తర్వాత చూద్దాం అనే ధోరణి ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల మీద కంటే వీరికి స్నేహితులు ఎక్కువ ఉంటారు, దానివల్ల ఇబ్బంది పడతారు. స్నేహితుల విషయంలో మటుకి చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. నేను 1-10 సార్లు చెప్తున్నాను, స్నేహితుల విషయంలోనే మంచి అయినా చెడైనా అక్కడి నుంచే మొదలవుతుంది. అది ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఫ్రెండ్ సర్కిల్స్కి దూరంగా ఉండాలి, దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఇప్పుడున్న కాలమాన ప్రకారం సోషల్ మీడియాకి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం, దీని ద్వారా తల్లిదండ్రులతోటి విభేదించడం ఇటువంటివి జరుగుతుంటాయి. ప్రస్తుతం జరుగుతున్నాయి కూడా. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఏదైనా సరే తల్లిదండ్రులు మీ మేలు కోరి చెప్తారు కాబట్టి వారి మాట విని ముందుకు వెళ్దాం నా సలహా. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి మంచి ఉద్యోగం కానీ, అలాగే యూనివర్సిటీలో సీట్ కానీ లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలంగా ఉంది. విదేశీ విద్య, అలాగే ఇక్కడ గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, ఇతరత ప్రభుత్వ సంబంధమైన పరీక్షలు రాసేవారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్లో ఉన్నవారికి, బ్యూటిషియన్స్కి, కాస్మెటిక్స్కి, డెర్మటాలజిస్ట్, అలాగే ఈఎన్టీ, అలాగే రియల్ ఎస్టేట్ ఈ రంగాల వారికి కొంతవరకు చాలా బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత గడ్డుకాలం అని చెప్పచ్చు. వచ్చిన ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ వారం మీకు చాలా చక్కగా ఉంటుంది. చిన్న ఇబ్బందులు ఉన్నా వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటారు, నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కష్టే ఫలినట్టుగా మీరు చాలా వరకు కష్టపడతారు. అయితే మానసికమైన స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎంత స్ట్రెస్ అంటే ఇంకా మనం ఏమిటి జీవితం అన్న స్ట్రెస్కి వచ్చేస్తారు. కానీ ఫలితాలు బాగుంటాయి, కానీ ఆ ఫలితాల్లోనే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. దానివల్ల ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సమయపాలన చూసుకోవడం, ఆహారం, నిద్ర తప్పనిసరిగా వీరు ఉండాలి. వివాహ శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. బంధుమిత్రులతో కలిసి చక్కగా విహారయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు గోచరిస్తోంది. ఒక మంచి ప్రాజెక్ట్ కూడా చేతికొచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ అష్టోత్తరం పఠించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే రోజు విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం ఈ రెండు పఠించండి. దాని ద్వారా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. కుబేర కుంకుమతో వీరు పూజించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపారపరంగా చాలా బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. సహోద్యోగులతోటి కలిసిమెలిసి ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తారు. విదేశీయానం చేయాలనుకునే వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. అలాగే ప్రభుత్వపరమైన రావాల్సిన సబ్సిడీలు వీరికి అందుతాయి. ఏ పని చేసినా నిదానంగా ఉన్నా కూడా సమయానుకూలంగా మీ తెలివితేటలతోటి మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. ఎవరైనా సరే మిమ్మల్ని విభేదించడానికి ప్రయత్నం చేస్తే సున్నితంగా తిరస్కరించి మీకు అనుగుణంగా మాట్లాడగలుగుతారు. ఆ సత్తా మీలో ఉంటుంది. మీ తెలివితేటలే మిమ్మల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది. జీవిత భాగస్వామి మీకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు. మీరు ఎదుగుదలకి వాళ్ళు ప్రోత్సహిస్తారు కూడా. అలాగే ఎన్ని చేసినా కూడా బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు, మీరు బాగా ఎదుగుతున్నారు అనే ఈర్ష ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆ ఈర్ష వల్ల డబ్బు మీద నష్టం కలిగిస్తుంది. రూపాయి సంపాదిస్తారు, కానీ ఆరోగ్యానికి 2 రూపాయలు ఖర్చు పెడతారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన పురోగతి చాలా బాగుంది. వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. ప్రభుత్వపరమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశపరంగా వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ముఖ్యంగా చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు భగవద్నామ స్మరణ చేసుకుని మీ కులదైవం కావచ్చు, శివనామ స్మరణ కానీ, విష్ణునామ స్మరణ కానీ చేసుకుని వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నరదిష్టికి ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయడం, హనుమాన్ చాలీసా పఠించడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారపరంగా రొటేషన్స్ బాగుంటుంది. డబ్బులు కూడా అధికంగానే వస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే శుభకార్యాలకి శ్రీకారం చుడతారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే పక్కన పెట్టి మన ధోరణిలో మనం వెళ్ళాలి. ఏదైనా మన నిర్ణయం తీసుకుని వెళ్ళాలి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉన్నప్పుడు మనం ఒకరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న ధోరణితో ఉంటారు. సహోదరుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఒక ఇల్లు కానీ, స్థలాన్ని కానీ కొనుగోలు చేస్తారు. 10 మందిలో ఆర్భాటంగా ఉండడానికి ఇష్టపడరు. ఏదో భగవత్ సంకల్పంలా ఇచ్చారు, సంపాదించుకున్నాం, స్థిరంగా ఉండాలి, ఏదైనా భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అనే ధోరణితో మీరు ఉంటారు. అలాగే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్, గైనకాలజీకి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. స్కిన్కి సంబంధించినవి ఇబ్బంది కూడా పెట్టే అవకాశాలు గోచరిస్తుంది. కళా రంగాల వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అది ఈ వారం సానుకూలపడుతుంది. అయితే కష్టే ఫలినట్టుగా చేతిలో రూపాయి ఉండదు, కానీ వ్యాపారం ప్రారంభించాలి అని ఒక పట్టుదల ఉంటుంది. అనుకోకుండా ఒకరు మీకు ఫైనాన్స్ పరంగా సపోర్ట్ చేయడం, వ్యాపారం ప్రారంభించండి మేము సపోర్ట్ చేస్తా అనడం అదొక శుభసూచకం అని చెప్పవచ్చు. అనుకోని ఈ పరిస్థితులు మీకు సానుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే విహారయాత్రలు కావచ్చు, దైవ దర్శనాలు కావచ్చు ఈ వారం ఎక్కువగా చేసే అవకాశాలు గోచరిస్తోంది. ధనాన్ని ఎక్కువగా ఖర్చు కూడా చేస్తారు. అయితే ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. దక్షిణామూర్తి రూపు కానీ, కంకణం కానీ ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ, సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి గత వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ మీకు ఈ వారం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వపరమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ వారం తొలగిపోతాయి. రావాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు, రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నా సరే ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. చార్టెడ్ అకౌంట్స్కి, లాయర్లకి, బ్యూటీషియన్స్, కాస్మెటిక్స్, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ రంగాల వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి
కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. వచ్చిన అవకాశాలను ఎంతవరకు మీరు సద్వినియోగపరచుకుంటే అంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ధనం కూడా రావాల్సిన సమయంలో వస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన పాత బాకీలు ఏవైతే ఉన్నాయో మొండి బాకీలు ఈ వారం వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. వచ్చిన ధనాన్ని ఇన్వెస్ట్ రూపేణా ల్యాండ్ కావచ్చు, ఇల్లు మీద కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది భవిష్యత్తులో మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే విద్య మీద కొద్ది శ్రద్ధ వహించాలి. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ఇతరత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు కష్టపడి చదివితే రేపొద్దున మంచి ఫలితాలు వస్తాయి అనే ధోరణితో మీరు ముందుకు వెళ్ళాలి. అలాగే విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న వారికి విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి. అలాగే H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి, అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. H1B రాని వారికి కొంత నిరాశపడవలసిన అవసరం లేదు. మళ్ళీ ప్రయత్నం చేయండి. ఈసారి H1B వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే స్థిరత్వం కోసం ఎక్కువగా శ్రమిస్తారు. కష్టపడాలి, నలుగురిలో పేరు తెచ్చుకోవాలి, వ్యాపారం చేయాలి అన్న ధోరణి మీలో ఉంటుంది. ఆ కసి పట్టుదల మీకు ఎప్పుడూ ఉంటుంది. భగవత్ అనుగ్రహం వల్ల అది మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది, నెరవేరుతుంది కూడా. కాబట్టి విద్యాపరంగా ముందు కంప్లీట్ చేసుకుని తద్వారా ఉద్యోగం చేసి వ్యాపారానికి వెళ్ళండి. ముందుగానే వ్యాపారంకి కాకుండా ఎవరైతే వ్యాపారం చేద్దాం అనుకున్నారో కొంతకాలం ఉద్యోగం చేసి తర్వాత వ్యాపారం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ధనం అనుకున్న దానికంటే ఈసారి ఎక్కువగా వస్తుంది. వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎవరికైనా డబ్బుని అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు. ఒకవేళ మనం అడిగితే అది శత్రువుగా చూస్తారు. కాబట్టి ఎవరైనా సరే బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు, ధనాన్ని ఇచ్చేటప్పుడు సున్నితంగా తిరస్కరించి వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేసుకోండి అంతే. లేకపోతే బంధువర్గంలో మీరు బాగా సంపాదించారు, మాకేమీ పెట్టడం లేదు, మీకు మీరే దాచుకుంటున్నారు అన్న ఈర్ష్యాభావాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. కాబట్టి ఎంతవరకు దూరంగా పెడితే బంధువర్గాన్ని అంత మంచిది. వీరికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. అయితే ఉద్యోగంలో స్థానచలనం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్స్ కావచ్చు ఉండే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్స్ కూడా ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకు కాస్త స్ట్రెస్ అధికంగా ఉంటుంది. కింద స్థాయి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. పై స్థాయి మేనేజ్మెంట్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు మీకు అండదండలుగా ఉంటారు. వారి తోడు మీకు ఎప్పుడుగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో వారు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి గోచరిస్తుంది. కాబట్టి ఏదైనా సరే మీరు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ఎత్తుకు పై ఎత్తు అంటూ ఉండాలి. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ సామరస్యంగా మీరు వెళ్తారు. అది మీ భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరితో గొడవ పడాలి, వాళ్ళతో ఇది చేయాలి అది మీకు ఉండదు. మనం బాగుండాలి, పక్కవాడు బాగుండాలి అన్న ధోరణితో మీరు ఉంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా సరే మీకు దైవానుగ్రహం వల్ల అన్నీ సమస్యపోతాయి. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. విదేశాల్లో ఉన్న వారికి, అక్కడ వ్యాపారం చేస్తున్న వారికి వ్యాపారపరంగా కూడా మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటాయని చెప్పచ్చు. అయితే పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీరికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. అలాగే చతుర్థంలో శని, రాహు, బుధుడు, శుక్రుడు 4 గ్రహాలు ఒకే చోట ఉన్నాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇటువంటి విషయాల్లో కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే కొంతమేర మంచి ఫలితాలు సంప్రాప్తించే విధంగా గోచరిస్తోంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. చేదాకా వచ్చిన సంబంధం పోయింది అనుకుంటారు, కానీ అది వారు మళ్ళీ అడగడం, మళ్ళీ ముందుకు వెళ్ళడం అది జరుగుతుంది. అయితే వెళ్ళేటప్పుడు మీ దగ్గరలో ఉన్న మంచి జ్యోతిష్యులకి చూపించుకుని జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ప్రస్తుత కాలమాన ప్రకారం వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే అంతా అయ్యాక ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. కాబట్టి వివాహ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని అష్టోత్తరం కానీ, శని స్తోత్రం కానీ పఠించినట్లయితే
మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శివనామ స్మరణ చేయడం, శివుడికి అభిషేకాలు చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఏలినాటి శని పూర్తయింది. అలాగే పంచమాధిపతి గురువు షష్టంలోకి మారబోతున్నారు. అయితే కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మటుకు తీసుకోవాలి. అలాగే విద్యా సంబంధమైన విషయాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా వీరికి అన్నీ అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ప్రభుత్వపరమైన లావాదేవీలు ఏమైనా ఉంటే వీరికి అంది వస్తాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బిల్స్ చేతికి వస్తుంది. వ్యవసాయ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న కావచ్చు, స్టీల్ బిజినెస్ వాళ్ళకి, అలాగే ఐరన్ బిజినెస్ వారికి, కాస్మెటిక్స్, సినీ రంగాల్లో ఉన్న వారికి, బ్యూటిషియన్స్కి, అగ్రికల్చర్ వారికి, ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్కి వీరికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. లాభాలు బాగుంటాయి కూడా. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తారు. అయితే కొంతకాలం ఆగి ఉండడం అని చెప్పదగిన సూచన. ఏది ఏమైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేకూరుతుంది. ఒకరి సలహాలు సూచనలు కాకుండా మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి వాటి మీద శ్రద్ధ వహించండి. జీవిత భాగస్వామితోటి చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వారి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. విద్యార్థులకు కాలం చాలా బాగుందని చెప్పొచ్చు. విదేశీ వ్యవహారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, వైద్య వృత్తుల్లో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. లాయర్లకి, సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత గడ్డు కాలం అని చెప్పచ్చు. చేద్దాకా వచ్చిన ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. మంచి శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళ చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫలి అంటారు. కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం మీకు లభిస్తుంది. అలాగే రావాల్సిన ధనం సమయానికి రావడం, దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా 10 మందిలో మనకు ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, మనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న భావన ఏర్పడుతుంది. దానికి తోడు జీవిత భాగస్వామి మీకు సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. అయితే డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బుల విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. హౌసింగ్ లోన్ కానీ, పర్సనల్ లోన్ కానీ మంజూరు అవుతుంది. క్రెడిట్ కార్డు విషయంలో కొంచెం దూరంగా ఉండాలి. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. కొన్ని ఫోన్ కాల్స్ రావడం, మీకు లాటరీ తగిలిందని చెప్పడం, లేదంటే మీకు ఇంత డబ్బు వచ్చిందని చెప్పడం, లేదా ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పడం, మీకు ఫోన్పేలో డబ్బులు వచ్చాయని చెప్పడం, ఇటువంటి మోసపూరితమైన వ్యవహారాలకు దూరంగా ఉండండి. అటువంటి కాల్స్ ఏమైనా వస్తే కనుక అటెండ్ చేయకుండా పక్కన ఉండడం మంచిది. లేకపోతే డబ్బు పరంగా కొంత నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, ఓం నమఃశివాయ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. దానివల్ల వ్యాపారపరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ కలర్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో కొంత నష్టం ఏర్పడుతుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యయాధిపతి, రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయంలో మేన్ రాశిలో సంచారం. మేన్ రాశిలో శుక్రుడు, రాహువు, బుధుడు ఈ 4 గ్రహాలు. తృతీయంలో సప్తమాధిపతి అయిన రవిని శని చూడడం, అలాగే భాగ్యాధిపతి, తృతీయాధిపతి అయిన కుజుడు 6ంట ఉండడం ఆరోగ్యపరమైన ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. ధన నష్టం ఎక్కువగా సూచిస్తోంది. బంధువర్గంలో విభేదాలు రావచ్చు. మీరు మంచిగా వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్న ధోరణి ఉంటుంది. బంధువర్గాలు మీ మీద దుష్ప్రచారం చేసే అవకాశం గోచరిస్తోంది. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగినది. వీరికి
ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా స్పైనల్ కార్డ్ సంబంధించి, స్టమక్ సంబంధించి, అసిడిటీ, గ్యాస్ట్రిక్, అలాగే మోకాల నొప్పులు సంబంధించి, అరికాలకు సంబంధించి ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అలాగే ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాలి. మనం రూపాయి సంపాదిస్తున్నాం, ₹2 హాస్పిటల్కే ఖర్చు పెడతాం అనే ధోరణి ఉంటుంది ఈ వారం. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎంతవరకు జాగ్రత్త తీసుకుంటే అంత మేలు చేకూరుతుంది. వ్యాపార అభివృద్ధి బాగున్నప్పటికీ కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా వస్తుందో అలా వెళ్ళిపోతుంది. పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు బాగా చూస్తారు, బాగా చేస్తారని ఉంటుంది. కానీ వ్యాపారం వచ్చేసరికి లాభాలు ఉండవు. అలాగే కుటుంబంలో పిల్లల పట్ల కొంత అసహనం వ్యక్తం చేస్తారు. మీ మాట వినకపోవడం, మీ మాటకి ఎదురు చెప్పడం అటువంటివి జరుగుతుంటాయి. పిల్లలకు మంచి సంబంధం కుదురుతుంది, అంతా బాగుంది, వివాహం తాంబూలాలు పుచ్చుకుందాం అనుకుంటారు. మళ్ళీ మాకు సంబంధం వద్దు అని వెనక్కి వెళ్ళిపోతారు. అది ఎందుకు వెళ్ళారో, ఎలా వెళ్ళారో మాకు తెలియదు. కాబట్టి ఇటువంటి విషయాలలో క్షుణ్ణంగా మీకు మీరుగానే పట్టించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అహంకారమైన ధోరణితో వెళ్ళడం మంచిది కాదు. అందరినీ కలుపుకుని ఎంతవరకు వెళ్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న వాటికి కూడా భయపడకుండా ముందుకు సాగుతారు. మీకున్న ధైర్యమే మిమ్మల్ని ముందుకు సాగుతుంది. మీకున్న ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, బ్యూటీషియన్స్కి, వైద్య వృత్తులు ఉన్నవారికి, లాయర్లకి, డాక్టర్స్కి చాలా బాగుందని చెప్పచ్చు. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తారు. అయితే భాగస్వామి వ్యాపారం కాకుండా సొంతంగా చేసుకునే వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. ఎక్కువగా నమ్మి ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రాకపోవడం జరుగుతుంటుంది. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలని యోచిస్తారు. అయితే స్థలం అమ్మేటప్పుడు మన బంధువర్గం కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాలి. గ్లైనింగ్ సంబంధించే ఇబ్బంది పెడుతుంది. మోకాల నొప్పులు, సర్జరీ దాకా వెళ్ళే పరిస్థితులు కూడా గోచరిస్తోంది. కాబట్టి ముఖ్యంగా ఫైనాన్స్ పరంగా, వ్యాపార పరంగా బాగున్నా కూడా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా వీరు తీసుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా మీ ధోరణిని మటుకి మార్చరు. సంతానంతో గొడవపడే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో కూడా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. జాగ్రత్త వహించండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వర్తించాలని, శుభకార్యాల్లో ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తారు. నలుగురిలోనూ గొప్పగా ఉండాలి, మనమే ఆధిపత్యం ఉండాలి, ఎవరు మనకి పోటీ ఉండకూడదు అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. అయితే ఇటువంటి ధోరణిలో కొన్ని పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. వాటిని సరిదిద్దుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. భాగస్వామి వ్యాపారంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ఈ రాశివారు శనికి తైలాభిషేకం చేయడం, శనికి జపం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం తప్పనిసరి. ఏదైనా నరదిష్టి కానీ, ఏలినాడు శని ఇబ్బందులున్నా కొంతమేర వరకు తొలగే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ, బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ద్వితీయ లాభాధిపతి కుజుడు పంచమంలో ఉన్నారు. మీన రాశిలో బుధుడు, శుక్రుడు, శని, రాహులు, తృతీయంలో గురువు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి వీరికి సానుకూల పడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకునే వాళ్ళకి కొంతకాలం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. వ్యాపార పరంగా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. స్థానచలనం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి లేదా ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఎందుకంటే మీన రాశుల వారికి ఏలినాడు శని కొంతమందికి బాగుంటుంది,
కొంతమందికి ఇబ్బంది పెడుతుంది. అది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. గోచారరీత్యా అందరికీ ఏలినాటి శని నడుస్తున్నా వ్యక్తిగత జాతకాన్ని బట్టి వారికి ఏలినాటి శని బాగుంటుందా బాగోదా అనేది మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు ఉద్యోగం మారాలన్నా వ్యాపారం చేయాలన్నా అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. అలాగే బంధువర్గంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు. మనం బాగున్నా కూడా ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే యోచన చేస్తారు. ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది. ఒక రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. రూపాయి వచ్చే చోట ₹10 వస్తుంది, కానీ ఖర్చు మడికి ₹10 ఉంటుంది. అలాగే డబ్బు విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఎంతవరకు మనం ఖర్చు పెట్టగలం, ఎంతవరకు మన స్తోమతకి తగ్గట్టుగా వెళ్ళగలం అన్నట్లుగానే వెళ్ళండి. ఆర్భాటాలకి వెళ్ళకుండా ఉండడం చెప్పదగినది. రేపొద్దున డబ్బు వస్తుంది, ఇవాళ ఖర్చు పెట్టేద్దాం అనే ధోరణి లేకుండా ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తోంది. ప్రాక్టికల్గా ప్రస్తుతం నడుస్తున్న దశ ఏలినాటి శని కాబట్టి ఎంతవరకు జాగ్రత్తగా ఉంటే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా కర్మానుసారేనా. ఏలినాటి శని నడుస్తున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి అనుకుంటాం. అయితే మన కర్మకి మనమే బాధ్యులం. కర్మానుసారైన నడవడం అనేది చెప్పదగిన సూచన. వీరు శనికి తైలాభిషేకం చేయడం, అఘోరపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయండి. అయితే ఎన్ని అభిషేకాలు చేసినా, ఎన్ని హోమం చేసినా మన సంకల్పం ప్రతిరోజు పరమేశ్వరుడు ధ్యానం చేసుకోవడం చెప్పదగిన సూచన. రోజుకి 19 సార్లు లేదా 108 సార్లు శని స్తోత్రం పఠించండి. దాని ద్వారా ఏలినాటి శని కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే శని ధర్మబద్ధుడు, ఆయన ధర్మానికి ప్రతీకగా ఉంటారు. మనం చేసే ఫలితాలను బట్టే ఆయన కర్మని ఇస్తాడు. కాబట్టి ధర్మబద్ధంగా వెళ్ళడం చెప్పదగిన సూచన. మీరు 10 మంది బాగుండాలి, మనము బాగుండాలి అనే ధోరణి మీకు ఉంటుంది. కానీ అందరూ అలా అనుకోరు. మీకు ఏదో సంపాదించారు, లక్షలు సంపాదించేస్తున్నారు, మీరు ఎవరికి ఏం పెట్టరేమో అనే ధోరణి కూడా ఏర్పడుతుంది. అది మనం ఎవరికి చెప్పుకోలేం. ఇటు బంధువర్గంలో చెప్పినా వినరు, మిత్రవర్గంలో చెప్పినా వినరు. ఓ స్థలాన్ని ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకుంటారు, అమ్మి అప్పు తీర్చాలని యోచిస్తారు. అది ఈ వారం కొంతమేర నెరవేరుతుంది. ఏదేమైనా సరే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీకు మీరుగానే చూసుకోవాలి. ఎవరి మీదైనా సరే వాళ్ళు చూస్తారులే అని చెప్పేసి వాళ్ళ మీద పెట్టి వెళ్ళకూడదు. అది మంచి అవ్వచ్చు లేదా చెడు అవ్వచ్చు. మనం ఒకరు నిందించాల్సిన అవసరం లేదు. మీకున్న ధైర్య సాహసాలతోటి మీరు ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. అయితే ప్రభుత్వపరమైన ఉద్యోగస్తులు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, ఏకాగ్రత పెంచుకోవాలి. ఏలినాటి శని నడుస్తున్నప్పుడే ఏకాగ్రత అనేది మందంగా ఉంటుంది. శని మేన్ రాశి సంచారం ప్రకారం రేపు చదువుదాం, లేదా రేపు ఎగ్జామ్ రాద్దాం, లేదా రేపు తర్వాత చూసుకుందాం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది, మందబుద్ధిగా ఉంటుంది. కాబట్టి వ్యాయామం చేయడం, సరైన సమయానికి చదువుకోవడం అనేది చెప్పదగిన సూచన. ముఖ్యంగా విద్యార్థులు మేధ దక్షిణామూర్తి రూపుని ధరించాలి తప్పనిసరిగా. అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కరంగులి మాల ధరించండి. ఈ కరంగులి మాల నరదిష్టి నుంచి దూరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కువ సంపాదిస్తున్నారో లేదా ఎక్కువ పైకి ఎదుగుతున్నారనో ఒక నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది మీకు. కాబట్టి ఈ కరంగులి మాల ధరించడం వల్ల కొంతమేర శుభ ఫలితాలు మీకు ఇవ్వగలుగుతాయి. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు వస్తాయి, మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఇంకా వివాహం కాదు, ఇంకా జీవితం ఇంతేనా అనుకునే వాళ్ళు కూడా మంచి సంబంధం కుదురుతుంది. వీరికి రానున్న కాలం చాలా బాగుందని చెప్పచ్చు. చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే అవి పక్కన పెట్టి ముందుకు వెళ్ళండి. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా మీ ధైర్యానికి మీరే బాధ్యులు. ధైర్యంగా ముందడుగు వేయండి, అన్ని ఫలితాలు చక్కగా ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నప్పటికీ ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. రేపు బాగుంటుంది, రేపు బాగానే వస్తాయి, ఈరోజు ఖర్చు పెడదాం, మనల్ని ఎవరు అడగరు కదా, మన ఇష్టం వచ్చినట్టుగా చేద్దాం అనే ధోరణి ఉంటుంది వీరికి. అలాగే కుటుంబ సభ్యుల మాట కాదని బయట వాళ్ళ మాట వినడం వీరికి అలవాటుగా ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. ఎందుకంటే మేన్ రాశిలో కొంతమందికి బాగుంటుంది, కొంతమంది ఈ ధోరణి ఉంటుంది. గోచారిత్య ఫలితాలు చెప్పేటప్పుడు కొన్ని ఇలాంటి ఫలితాలు కూడా వీరు గోచరిస్తుంది కాబట్టి గమనించగలరు. అలాగే ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.
జీవిత భాగస్వామితోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార నిమిత్తం ఉద్యోగ నిమిత్తం ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. వాటి పనిలో పడి పిల్లల సంరక్షణ అనేది కొంత గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఆ ఏర్పడకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అలాగే శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఇంద్రాణి రూపుని మెడలో ధరించండి. నరదిష్టి అధికంగా ఉంది, కొంతవరకు మేలు చేకూరుతుంది ఆ రూపు ధరించడం వల్ల. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.